ఆదివారం రాత్రి ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వందపడకల హాస్పిటల్ కు పోలీసులు తరలించారు. ఈ ఘటన నిమిత్తం మృతుడి భార్య తన భర్త ఉరివేసుకుని చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా, మృతుడి తల్లిదండ్రులు, తమ్ముడు మృతుని మరణానికి గల కారణం ఆత్మహత్య కాదని హత్యగా అనుమానముందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని భార్య, తమ్ముడు చెప్పిన వివరాల ప్రకారం కసింకోట మండలం అచ్చల గ్రామానికి చెందిన మినకుర్తి నాగరాజు కార్పెంటర్ గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్యదేవి, ఒక బాబు, పాప ఉన్నారు. అచ్చల గ్రామం నుండి కుటుంబంతో తన బ్రతుకు తెరువు కోసం 5-6 సంవత్సరాల క్రితం మండలంలోని మేజర్ పంచాయతీ తాళపాలెం వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి నాగరాజు తన ఇంటి గదిలో మృతి చెంది ఉన్నాడు. కొంత సమయానికి తన భర్త మరణించి ఉండడం చూసిన భార్యదేవి తలుపులు వేసి ఉండడం చూసి మృతుడు తమ్ముడు గణేష్ కు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి తలుపులు తీసి చూశారు. అయితే తన భర్త మరణం ఆత్మహత్య అని దేవి కసింకోట పోలీసులకు తెలిపింది. అది ఆత్మహత్య కాదని, నాగరాజు ఉరివేసుకుంటే బాడీ తాడుకో చీరకో ముడివేసి ఉండాలని, అలా కాకుండా ఏ విధమైన సపోర్ట్ లేకుండా కాళ్లపై వంగి ఉండాన్ని, అతని మెడపై ఉరివేసుకున్నటువంటి ఎలాంటి గుర్తులు కూడా లేవని, తన కొడుకు మరణం ఆత్మహత్య కాదని, అతనికి ఎలాంటి సమస్యలు కానీ అప్పులు కానీ లేవని, ఎందుకు తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని కన్నీరు మున్నీరై విలిపిస్తూ తల్లిమణి, తండ్రి రాజారావు, రెండో కుమారుడు గణేష్ అనుమానాస్పద మృతిగా కసింకోట పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇక ఇదే క్రమంలో భార్యదేవి తన భర్త మరణం గురించి చెప్తూ, అతను లోపల తలుపులు వేసుకుని చనిపోయాడని, చూసిన వెంటనే ముందుగా తన మరిది గణేష్ కు ఫోన్ చేసి చెప్పానని, అతను వచ్చిన తర్వాతే తలుపులు తీయించామని, తన భర్త మరణం ఆత్మహత్య అన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే అసలు విషయం తెలుస్తుందని బంధువులు అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నా కొడుకు, పెద్ద కొడుకు, నా కొడుకు పని మీద చచ్చిపోయాడు. కావాలని చచ్చిపోలేదు. అప్పులో ఎవరో అడగలేదు. అంత అప్పు లేదు నా కొడుకు. భార్యాభర్తలు గొడవలు ఏమున్నాయా? ఆడుకుంటానే ఉంటారు. ఆడుకుంటానే ఉంటారు. రాత్రికి ఆకలి వేసుకున్నారంట. ఫోన్ చేసేది వచ్చామంతే. 9 సంవత్సరాలు వచ్చేయండి బాబా అని బతిమాలుకుంటే దాన్ని వచ్చేవారు కాదు. అలా గొడవలు పడతాను ఏముంది, గొడవలతో ఎందుకు బాబు వచ్చి అంటే వచ్చేవారు కాదు. మీరు పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారు? నా కొడుకు పని చచ్చిపోలేదు, అప్పు వల్ల చచ్చిపోలేదు, ఎవరో కావాలని చేశారని ఇచ్చారు. ఎవరి మీద మీకు అనుమానం ఉన్నదా? రిపోర్ట్ వచ్చేదాకా మనం ఏం చెప్పాలి. రిపోర్ట్ ఏమీ చెప్పలేదు. నా కొడుకు కావాలని చచ్చిపోలేదు. అంత పిరికివాడు కాదు నా కొడుకు. చచ్చిపోతానని పిరికి కూడా ఉండదు. అచ్చార్లో ఉంటాను. నా పేరు గణేష్, అచ్చార్లో ఉంటాను. నాకు ఇలా మా వదిన 12 గంటలకు మా అమ్మ ద్వారా విషయం తెలుసుకుని వస్తే 12 గంటలకు డోర్ లాక్ చేసి ఉంటే డోర్లు గట్టిగా పట్టుకొని జస్ట్ డెత్ అని మేము అనుకోవట్లేదు, ఎవరో ఏదో చేశారని మేము అనుకుంటున్నాము. తీసుకొచ్చి పోలీసుతో నేను మా వదిన కూడా సేమ్ కంప్లైంట్ ఇచ్చి చెప్పాము. కాకపోతే వేసుకున్న డెత్ అయితే బేక టైట్ అయిపోతుంది, టైట్ కాళ్ళు ఏమొచ్చేసి నేలబడ్డం కూడా కనీసం స్టూల్ కూడా లేదు. 2 కాళ్ళు నేల మీద టచ్ చేసే ఉన్నాయి. చూస్తే ఇది కూడా లూజ్గానే ఉంది. మరి ఎవరు చేశారు ఏమనేది మాకేం తెలియదు. పోలీసు వారిని వాయిస్ ఆ రోజు ఏం జరిగింది చెప్పు. ఆ రోజు బాగానే ఉన్నారండి, ఏమీ జరగలేదు. పిల్లలతో ఆడుకున్నారు, సరదాగా ఉన్నారు. అప్పటి వరకును 7:30కి ఆయన బయటికి వెళ్ళారు, డ్రింక్ చేశారు. 10:30కి వచ్చారు. వచ్చి పడుకుందాము, భోజనం చేద్దాము, అన్నం పెట్టి నేను స్నానం చేసి వస్తున్నారు. అయితే ఇంటిగారు వానర్ గారు వచ్చారు. 5 నెలల నుంచి ఇంటది కట్టలేదు, ఆయనకి ఇంటది కట్టాలి కదా, మరి ఇలా డ్రింక్ చేస్తారుగా అంటే నువ్వు వెళ్ళి పడుకో, నేను చూస్తాలే పొద్దున్న అన్నారు. అన్న తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత నేను డోర్ తీసాను. పడుకోవడానికి వెళ్ళి పిల్లలు పడుకోబెట్టేసి ఒక అరగంట ఆగిన తర్వాత 11 గంటకు వచ్చి డోర్ తీస్తే ఆయన రెస్పాన్స్ లేరు. డోర్ పడుతుంటే రెస్పాన్స్ లేకపోతే కిటికీలోని చూశాను. కిటికీలోని చూస్తే ఆయన చీర ఫ్యాన్కి పెట్టుకొని మామూలుగా కాళ్ళు కూడా కిందనే ఉన్నాయి, మామూలుగా ఏలబడి ఉన్నారన్నమాట. తాడేమో చీరేమోని ఫ్యాన్కి ముడేసుకొని కాళ్ళు కూడా నేలకే అనుకొని ఉన్నాయి, పేక ముడేసుకొని ఉన్నారు.
నేనేమో మా మరిది గారికి ఫోన్ చేశాను. 11:30కి మా మరిది గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చేసరికి 12 అయ్యింది. వచ్చి ఆయనే తలుపులు బద్దలు కొట్టి ఇటుకు పెడితే తలుపులు బద్దలు కొట్టి తీశారు. తీసిన తర్వాత ముడైతే టైట్గా లేదు, ఫ్యాన్కి లేదు, పేక్కి లేదు, ఒక పేక మీద ఒక ఘాటు లేదు, ఏమీ లేదు. కానీ ప్రాణాలు పోయి ఉన్నాయి. లోపలికి వెళ్ళే పెట్టున్నాయి. కిటికీ ఒకటే ఓపెన్ చేస్తూ చూసేసరికి ఆయన అలా ఉన్నారు. మా మరిది గారు కబురు పెట్టాను, ఆయనే వచ్చి తలుపులు పోలీసులకు మార్నింగ్ ఇన్ఫార్మ్ చేసామండి. అంటే పోలీసులు ఇలాగా డాక్టర్లు ఇలాగా చేస్తామనేసరికి మా వాళ్ళు వద్దంటే పోలీసులు వచ్చారు. మేము మార్నింగ్ 6 గంటలకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని పోలీసులు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేయించాను. నా పేరు దేవి అండి. మాది అచ్చన్న గ్రామం, నివాస గ్రామం తాడపాలెం, కసింకోట మండలం, అనకాపల్లి జిల్లా. నా భర్త నిన్న రాత్రి 11 గంటలకి మా గృహంలో ఉరి వేసుకున్నారండి. దానికి కారణం ఎవరని తెలియదు. ఉరి వేసుకున్నారు, లోపలికి గెడలు పెట్టుకొని వేసుకున్నారు, అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఏం జరిగింది?